ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో సమాజం, సంస్కృతి, వాణిజ్యం నేపథ్యంగా ఏర్పాటైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ లోగోను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు కమ్యూనిటీని ఒకటి చేసి ఆర్థికంగా ఎదిగేందుకే టీఎంసీసీఐకి రూపకల్పన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. 3 రాష్ట్రాల్లోని తెలుగువారి సృజనాత్మకతను ప్రోత్సహించడంతో పాటు ఉపాధి కల్పన, వ్యాపారం నేర్పించడమే ధ్యేయంగా ఆర్గనైజేషన్ ఏర్పాటైనట్లు వెల్లడించారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో వారధి పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరుకాగా ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్, నటుడు సాయి కుమార్, భాజపా నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా 1 ట్రిలియన్ ఎకానమీ కలిగిన ఎన్నో కంపెనీలను తెలుగువారు నడిపిస్తున్నారని మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ తెలిపారు. తెలుగువారు ఎక్కడున్నా ఆంధ్ర, తెలంగాణ ప్రజలు అండగా నిలబడతారని అన్నారు. మహారాష్ట్రలో దాదాపు 1 కోటి మంది తెలుగు మాట్లాడేవారు ఉన్నారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. Since the time of Chhatrapati Shivaji Maharaj, Telugu people have significantly contributed to the development of Maharashtra. As Kautilya said, the progress of a state depends on trade and commerce, as they are the livelihood of its economy. TAMCCI will undoubtedly foster economic opportunities, particularly for small-scale industries. ఎన్నో వేల సంవత్సరాల క్రితం మన తెలుగు పదాలు ప్రాకృత శాసనాల్లో కనపడ్డాయని చరిత్ర చెప్తోంది. శివాజీ మహారాజ్ దండయాత్రలకు సైనికులు అవసరమైతే ప్రాణాలు అట్టడానికి ఆ రోజుల్లో తెలుగువారు మహారాష్ట్రకి వెళ్ళారని చదివాను నేను. అట్లానే ముంబై కన్స్ట్రక్షన్కి తెలుగువారు అవసరమైంది. ప్రపంచవ్యాప్తంగా 35 సీఈఓలు, ఫార్చ్యూన్ 500 సీఈఓలు 35 మంది, మోర్ దెన్ 1 ట్రిలియన్ ఈచ్ కంపెనీ ఉన్న కంపెనీలని తెలుగువారు రాణిస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలకి ఎక్కడున్నా సరే అండగా నిలబడతాయనే నమ్మకం మన తెలుగువారందరికీ ఉంది.